పొట్టే కదా అని పక్కన పెట్టకుండా చక్కగా తినేస్తారు పిల్లలైతే ఇలా చేస్తే. ఇదిగోండి రాగులను అయితే తీసుకుని నేను ఒకసారి చెరిగేసాను, దుమ్మి రాళ్ళు అవేమి లేకుండా. తర్వాత మిక్సీ పట్టేసాను ఇలాగా రవ్వలాగా. పిండితో కూడా చేసుకోవచ్చు, కాస్త రవ్వతో చేస్తే బాగుంటుంది అనమాట, మనకి ఫల్ఫీగా ఉన్నట్టు. ఇదిగోండి పిండిలోకి అయితే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసి వాటర్ని యాడ్ చేసుకుంటూ మనకి కాస్త ముద్ద అయ్యేలాగా సున్నుండల పొడి ఎలాగా కలుపుకుంటామో మనకి సున్నుండ అయ్యేలాగా అలా కలిపేసుకోవాలి పిండిని అయితే. ఇలా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇదిగోండి ఇలా ముద్ద అయింది కదా, ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలిపేసుకున్నాక మనం ఆవిరి మీద ఉడికించుకోవాలి. దానికి గాను నేను ఇక్కడ ఇడ్లీ పాత్రను తీసుకుని ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. గిన్నెకి క్లాత్ని కట్టి ఆవిరి కూడా ఉడికించుకుంటాం కదా, ఆ విధంగా కూడా ఉడికించుకోవచ్చు మన వీలును బట్టి. ఇదిగోండి నేనైతే ఇడ్లీ గిన్నె పెట్టేశాను. ఇంక ఇందులోకి అయితే కలుపుకున్న పిండిని అయితే ఒకేసారి పొడుగు కింద వేసేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేస్తున్నాను ముద్దకి. ఈ హోల్లోంచి కిందకి వెళ్లకుండా చూసుకోవాలి, నీళ్లు పొంగిపోతాయి కదా. మన ఇడ్లీ పిండి అయినా అంతే కదా, మనం ఇడ్లీ వేసుకున్నప్పుడు పిండి ఆ హోల్లోంచి వాటర్లో పడింది అనుకో పొంగిపోయి ఇడ్లీ అంతా పొంగిపోద్ది, అలాగన్నమాట. అలా హోల్లోకి వెళ్లకుండా చూసుకోవాలి. ఇలా హోల్ అయితే పెట్టుకుంటే మనకి నీట్గా కుక్ అవుతుంది. ఇక ఇడ్లీ ఉడికించుకున్నట్టే ఓ 15 నిమిషాలు ఉడికించుకుంటే కుక్ అయిపోతుంది బాగాను. ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్కి ఇది చేశాను అనమాట. మంచి హెల్తీ రెసిపీ అనేసి నేను పెద్ద వీడియోలో కూడా పోస్ట్ చేశాను, షార్ట్లో కూడా పోస్ట్ చేశాను అనమాట. ఇదిగోండి మంచిగా కుక్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇంక తీసేసి గిన్నెలోకి అయితే యాడ్ చేస్తాను. మనకి పుష్పవతి అయిన పిల్లలకి మంచిగా చేసి పెడతారు కదా పిట్ అయితే, ఈ రాగులతో చేస్తే ఇంకా మంచిది అనమాట. ఇందులోకి అయితే నేను ఇంకా మంచి హెల్దీ కోసం తాటి బెల్లాన్ని యాడ్ చేశాను, అలాగే ఖర్జూరం. తీపికి తగ్గట్టు ఏదో ఒకటి యాడ్ చేసుకోవచ్చు, బెల్లాన్ని అయినా పూర్తిగా లేదా ఖర్జూరాన్ని అయినా, కానీ రెండు 50-50 యాడ్ చేశాను బాగుంటుంది అనేసి. ఇంకాస్త రుచి పెరగడానికి ఇందులో కొబ్బరిని కూడా యాడ్ చేశాను. ఇదంతా ఒకసారి అయితే కలిపేస్తాను. ఇందులో పచ్చి కొబ్బరి మరింత టేస్ట్ని తీసుకొస్తుంది. అయితే ఇది నిలవ ఉండదండి, మనం చేసుకున్న రోజే తినేయాలి, మళ్ళీ రోజు కావాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటూ ఉంటది. ఇందులో కాస్త నెయ్యిని అలాగే ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను, మంచి ఫ్లేవరీగా బాగుంటది కదా తినేటప్పుడు అనేసి. మా పిల్లలైతే చెప్తే నమ్మరు, ఆవురావురమంటూ తిన్నారు. ఎంత టేస్ట్ గా ఉందంటే నేను మాటల్లో చెప్పలేనండి, అంత మధురంగా ఉంది. ఇది చేసుకోవడం ఎంత ఈజీ అండి, ఇందులో ఎంత ఆరోగ్యం ఉంది. మన పూర్వీకులు తిన్న బలమైన ఫుడ్ అండి ఇది. ఇదిగోండి ఇలా కలిపేసుకుంటే పిట్టిగాను, ఇలా చుట్టేసుకుంటే కూడాలిగాను తయారైపోయి. ఈ చిరుధాన్యాలు అనేటప్పటికి మంచి పొట్టుతో కూడుంటాయి కదా, ఈ పట్టు వల్ల మనకి మంచి ఫైబర్ అంది జీర్ణశక్తి బాగా మెరుగుపరుస్తుంది అన్నమాట. మనకి జీర్ణశక్తి బాగుంటే ఆటోమేటిక్గా అన్ని రోగాలు తగ్గుతాయండి, ఉన్న రోగాలు కూడా దరిచారు. 100 దాటి బతికిన వారు ఎవరైనా మన పూర్వీకులు ఉన్నారంటే వాళ్ళ దృఢమైన ఆహారం ఈ ఆహారమే తీసుకుని